హలో అందరికీ. ఇవాళ ఇన్స్టెంట్గా లంచ్ బాక్స్లో కానీ లేదా పిల్లలు వచ్చాక కానీ మనం చేసుకునే స్నాక్స్, ఇన్స్టెంట్గా చేసుకునే బోండాస్ ఒకసారి చూద్దాము. కొద్దిగా పెరుగు తీసుకుని ఆ పెరుగులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అంటే కొద్దిగా వేసేసుకొని తర్వాత కొద్దిగా 1 స్పూన్ షుగర్. సో షుగర్ అయితే ఆప్షనల్ అండి, కానీ బోండాలో కొద్దిగా షుగర్ ఉంటేనే బాగుంటుంది. దాని తర్వాత 1 స్పూన్ సోడా, తినే సోడా వేసుకుంటే ఇంకా బెటరు. సో అలా వేసుకొని కొద్దిగా బ్రేక్ చేసుకోవాలి. దాన్ని బ్రేక్ చేసుకున్నాక అందులో కొద్దిగా పిండి అంటాం కదా, మైదాపిండి. సో మైదాపిండి అనేది ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోని మైదాపిండి, మళ్ళీ అదే కప్పుతోని గోధుమ పిండి 2. సో మీరు లేదు మాకు మొత్తం స్పాంజీ కావాలి అంటే మైదాపిండే తీసుకోండి, కానీ మనకు హెల్త్ పరంగా మనకి ఇంపార్టెంట్ కదా, సో అందుకని అది కొంచెం ఇది కొంచెం తీసుకున్నాను. సో ట్యాప్స్ వచ్చేలాగా అలా కలుపుకోవాలండి పిండిని. అందులో కొద్దిగా మనము ఏమంటారు జీలకర్ర కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసేసి అట్లా ట్యాప్స్ వచ్చేలాగా మంచిగా దగ్గరికి కలుపుకొని కొద్దిసేపు పిండిని అలాగే ఒక పక్కకు పెట్టుకోవాలి. సో నేనైతే ఆలోపు చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో పల్లీలు వేంపాను, పల్లీలు, పుట్నాల పప్పు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను. సో ఇందులో పోసి పెట్టుకుంటాను. ఆలోపు పిండి మనకు బాగా నాని ఉంటుంది. సో నేనైతే వేద్దామని రెడీ చేస్తున్నానండి. సో బాగా నానింది చూడండి, ట్యాప్ లాగా అలా పిండి అలా రావాలి. సో అలా ఉంటేనే మనకు బోండాలు చాలా క్రిస్పీగా స్మూతీగా బాగా వస్తాయి. సో అలా నేను చూపిస్తున్నాను చూడండి, అలా మనం ఒక్కొక్కటి వేసుకోవడమే. సో షేప్ అవుట్ కాకుండా వేసుకోవాలి. వాట్ ఎవర్ ఇట్ మే బి బాగానే ఉంటుంది తినడానికి, కానీ మనకు షేప్ ఉంటే కొంచెం మంచిగా ఇష్టంగా తింటారు కదా పిల్లలు, అందుకోసమని కొంచెం షేప్స్ కాన్స్టెంట్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఏం లేదు, మనము ఒక్కొక్కటి వేస్తూ నిదానంగా వేసుకుంటే షేప్ మనకు అవుట్ కాకుండా వస్తుంది. సో ఫైనల్గా ఇన్స్టెంట్ బోండాలు రెడీ అయిపోయాయి. సో ఇందులోకి చట్నీ వేసుకొని కారంగా అలా తింటూ ఉంటే భలే ఉంటుంది కదండి. సో పిల్లలకైతే ఈ రెసిపీస్ చాలా బాగుంటాయి. లంచ్ బాక్స్లోకి మనం పెట్టడానికి యూజ్ అవుతుంది, లేదా పిల్లలు ఇంటికి వచ్చాక కూడా ఇష్టంగా తింటారు. సో మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చూసారా, ఫైనల్గా రెడీ అయిపోయాయి. అలాగే ఒక వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకొకటి ఇందులో మెయిన్ విషయము, జీలకర్ర వేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.